Hi everyone, good morning. Good morning, Anna. Good morning, sir. Yeah. సో మన లాస్ట్ క్లాస్లో మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ గురించి, డాష్బోర్డ్ నావిగేషన్ గురించి, లాగౌట్ ఫంక్షనాలిటీ గురించి, సో వీటన్నిటి గురించి చూసాం. ఇవాళ టాపిక్స్ వచ్చేసి చైల్డ్ రౌటింగ్. చైల్డ్ రౌటింగ్ ఇంతవరకు మనం చేసింది పోస్ట్ మెథడ్ యూజ్ చేసాం. ఇప్పుడు గెట్ మెథడ్ కూడా యూజ్ చేసి ఒక ఏపీఐ గురించి చూద్దాం. నెక్స్ట్ సర్వీస్. సర్వీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట మనకి. యాంగ్లర్లో మనకి సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా కంపల్సరీ ఉండే క్వశ్చన్. నెక్స్ట్ అదేవిధంగా గార్డ్స్ అన్నమాట. గార్డ్స్ అనేది ఏంటంటే అథెంటికేషన్ పర్పస్, అంటే ఎవరైతే లాగిన్ అవుతున్నారో అంటే కంపల్సరీ లాగిన్ అయితేనే డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలి. అలాంటి కొన్ని కండిషన్స్ మనకి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అంటే లాగిన్ అయినప్పుడు మాత్రమే స్లాష్ డాష్ బోర్డ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. ఇలాంటి ఉంటాయి మనకు. ఓకే, కెన్ యాక్టివేట్, కెన్ డీయాక్టివేట్, కెన్ యాక్టివేట్ చైల్డ్, ఇలాంటి మనకి గార్డ్స్ కొన్ని టైప్స్ ఉంటాయి. ఓకే, సో వాటి గురించి చూద్దాం. సో ఇవాళ టాపిక్స్ ఇవి. ఫస్ట్ మనకి చైల్డ్ రౌటింగ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే మెయిన్ రౌటింగ్ అనుకోండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఉండేది సో లోకల్ హోస్ట్ :4200 తర్వాత మనకి హోమ్ అని, అబౌట్ అని, కోర్సెస్ అని, కాంటాక్ట్ అని ఇలా వచ్చింది. ఇది మెయిన్ పేరెంట్ అవుతుంది, ఇవన్నీ చిల్డ్రన్స్ అవుతాయి. ఇది మెయిన్ పేరెంట్ అవుతాయి, చిల్డ్రన్స్ అవుతాయి. బట్ ఇవి ఇప్పుడు మనం కన్సిడర్ చేసేది మెయిన్ పేరెంట్ లాగే కన్సిడర్ చేస్తున్నాం, మెయిన్ రౌటింగ్ లాగే కన్సిడర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు కోర్సెస్ ఉంది, కోర్సెస్ స్లాష్ యాంగ్లర్ వస్తే, కోర్సెస్ స్లాష్ యాంగ్లర్ వస్తే, యాంగ్లర్ అనేది చైల్డ్ రౌటింగ్ దేనికి? ఈ కోర్సెస్కి. కోర్సెస్ అనేది పేరెంట్ ఫర్ యాంగ్లర్ అనమాట. అదేవిధంగా రియాక్ట్ ఉంది, కోర్సెస్ స్లాష్ రియాక్ట్ అనేసి వస్తుంది. రియాక్ట్ అనేది చైల్డ్ అండ్ కోర్సెస్ అనేది పేరెంట్. అంటే ఈ పేరెంట్ అనేది అన్నిటికీ కామన్గా ఉంటుంది. కోర్సెస్ స్లాష్ యాంగ్లర్, కోర్సెస్ స్లాష్ రియాక్ట్, కోర్సెస్ స్లాష్ జావా, కోర్సెస్ స్లాష్ ఇలాగా. దిస్ ఇస్ కాల్ ఇట్ యాజ్ ఏ చైల్డ్ రౌటింగ్. అంటే మనకి ఇక్కడ ఉండే మెయిన్ పేరెంట్ రౌట్ అనేది కామన్గా ఉంటుంది. దాని తర్వాత మాత్రమే చైల్డ్ రౌటింగ్స్ వస్తాయి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే చైల్డ్ రౌటింగ్కి ఇక్కడ అడ్మిన్ డాష్ బోర్డ్లో, సారీ, ఈ డాష్ బోర్డ్లో, నాట్ అడ్మిన్, ఈ డాష్ బోర్డ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా కొన్ని కాంపనెంట్స్ క్రియేట్ చేస్తాను. ఈ డాష్ బోర్డ్లో నేను ఏం చేస్తున్నా అంటే డాష్ బోర్డ్ నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్కి వెళ్తున్నా. నో, ఈ డాష్ బోర్డ్ లోపల కొన్ని కాంపనెంట్స్ క్రియేట్ చేస్తాను. అంటే ఈ డాష్ బోర్డ్లో ఉండే ఇంకా ఎక్స్ట్రా కాంపనెంట్స్, అంటే యూజర్స్ అనేసి, హోమ్ అనేసి, ఇలాంటి ఇంకా కొన్ని కాంపనెంట్స్ నేను క్రియేట్ చేస్తాను. ఎన్జి జనరేట్ కాంపనెంట్ నేమ్ ఈస్ యూజర్స్ ఐఫన్ స్కిప్ ఐఫన్ టెక్స్ట్, ఎంటర్. నెక్స్ట్ అదేవిధంగా డాష్ బోర్డ్ హోమ్ అనేసి డి హోమ్ పెడుతున్నా. డి హోమ్, ఇట్స్ ఏ డాష్ బోర్డ్ హోమ్ అనేసి అనుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి కానీ క్రియేట్ చేస్తున్నా, అది డి నావ్ బార్ అనేసి, డి నావ్ అనేసి నేను క్రియేట్ చేస్తున్నా. డి నావ్, డి నావ్, ఓకే, డాష్ బోర్డ్ నావ్ అనేసి దీని మీనింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కేసులో డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలి. డాష్ బోర్డ్ స్లాష్ డాష్ బోర్డ్ వచ్చినప్పుడు మనకు డాష్ బోర్డ్ హోమ్ కాంపోనెంట్ కావాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ నావ్ బార్ మొత్తాన్ని నేను గుర్తుపెట్టుకోండి, డామ్ బార్ మొత్తాన్ని డి నావ్లో ఇచ్చేస్తున్నా. నావ్ బార్ మొత్తాన్ని డి నావ్లో ఇచ్చేస్తున్నా. డి నావ్. నెక్స్ట్ ఈ డి నావ్లో మనకు ఇక్కడ ఈమెయిల్ అని, ఇక్కడ లాగౌట్ అనేసి ఇవన్నీ మెథడ్స్ ఉన్నాయి. ఇవన్నీ మెథడ్స్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ డి నావ్ టీఎస్ ఫైల్లోకి నేను ఇస్తాను. ఇక్కడ మనకు డాష్ బోర్డ్ మెయిన్ డాష్ బోర్డ్లో ఇక్కడ రౌటర్ని మనం ఇంపోర్ట్ చేసాం, ఇవన్నీ కట్ చేస్తున్నా, దీన్ని డి నావ్లో ఇచ్చేద్దాం. ఈ డి నావ్లో ఉండే టీఎస్ ఫైల్లో ఇచ్చేస్తున్నా. అండ్ అదేవిధంగా డాష్ బోర్డ్ నుండి ఇవన్నీ కాంపోనెంట్స్ని ఇవన్నీ కట్ చేస్తున్నా. కట్ చేసి వీటన్నిటిని దీనిలో ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంప్లిమెంట్స్ ఆన్ యూనిట్. నో,
సిరీస్. సో ఇక్కడ మనకి ఎర్రర్స్ ఇంకా డాష్ బోర్డ్ కాంపోనెంట్ ఓకే ఆన్ యూనిట్ ఉంది. సో ఇక్కడ ఆన్ యూనిట్ మనం తీసేసాం కాబట్టి ఇది ఉండకూడదు ఇంకా ఇంప్లిమెంట్స్ ఇదంతా. డాష్ బోర్డ్ ఉండేటని డీ నావ్లోకి నేను కన్వర్ట్ చేశాను. ఇప్పుడు మనకి డాష్ బోర్డ్ కాంపోనెంట్లో ఏం లేదు. డాష్ బోర్డ్ కాంపోనెంట్లో ఏం లేదు. ఇప్పుడు ఇట్స్ ఏ ఎంటీ డాష్ బోర్డ్. ఇక్కడ ఎంటీ డాష్ బోర్డ్. ఇక్కడ ఎందుకు రాస్తున్నాను అంటే జనరల్గా ఇప్పుడు ఈ డాష్ బోర్డ్ అనే కాంపోనెంట్కి రౌటింగ్ అంటే చైల్డ్ రౌటింగ్ రాస్తున్నా. ఆ చైల్డ్ రౌటింగ్ ఎలా రాస్తాము అంటే ఇక్కడ చూడండి. డాష్ బోర్డ్ ఉన్నప్పుడు డాష్ బోర్డ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతున్నది. ఇక్కడ కామా, ఇక్కడ మనకు చైల్డ్, చిల్డ్రన్, ఇట్స్ ఏ చిల్డ్రన్. ఈ చిల్డ్రన్ అనేది మళ్ళీ ఒక అరే, చిల్డ్రన్ మళ్ళీ అరే. దీంట్లో నేను మళ్ళీ ఏం చేస్తున్నా అంటే ఇట్స్ ఏ మళ్ళీ డిఫరెంట్. పాత్ అనేది ఎంటీ ఉంటే కాంపోనెంట్ ఏం ఓపెన్ అవ్వాలి అంటే డి హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. డి హోమ్ కాంపోనెంట్ అంటే డాష్ బోర్డ్ హోమ్ కాంపోనెంట్. అండ్ అదేవిధంగా కామా పాత్ వచ్చేసి యూజర్స్ ఉంటే కాంపోనెంట్ వచ్చేసి మనకు యూజర్స్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఈ రెండే నేను క్రియేట్ చేసుకుంది. ఒకటి డి హోమ్ డాష్ బోర్డ్ హోమ్, ఇంకోటి యూజర్స్. ఇప్పుడు మనకి స్లాష్ డాష్ బోర్డ్ అని మ్యాచ్ అవ్వంగానే డి హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. కావాలంటే చూడండి ఇక్కడ మనకు డాష్ బోర్డ్ ఇస్తున్నా. నేను ఈ డాష్ బోర్డ్కి నేనేం రౌటింగ్ అంటే ఎస్టర్డే చేసిందంతా తీయేశాను. డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వగానే మనకి ఏమవుతుంది, ఎంటీ పేజ్ వస్తుంది. అంటే ఎంటీ పేజ్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ డాష్ బోర్డ్ కాంపోనెంట్. ఈ ఎంటీ పేజ్ వస్తుంది. బట్ ఈ ఎంటీ పేజ్ ఏంటంటే మనం రౌటింగ్ రాసాం ఏమని, ఎంటీ ఉంటే డి హోమ్ అనే కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఈ డి హోమ్లో కంటెంట్ ఏముంది, డి హోమ్ వర్క్స్ ఉంది. అదేవిధంగా స్లాష్ యూజర్స్ వస్తే అంటే ఇక్కడ మనకు సేమ్ లైక్ డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ వస్తే ఇక్కడ యూజర్స్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. అది ఎక్కడ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ పాత్ మ్యాచ్ అయ్యేది ఎక్కడ ప్రింట్ అవ్వాలి అనేది మనం చెప్పాలి. అది చెప్పాలి అంటే ఇది మెయిన్ రౌటింగ్ అనమాట. ఈ మెయిన్ రౌటింగ్లో చిల్డ్రన్స్ ఇక్కడ ఈ పేజ్ ఖాళీగా పెట్టా. ఈ పేజ్లో ప్రింట్ అవ్వాలని ఇస్తున్నా. ఇక్కడ మనకు ఈ పేజ్లో ప్రింట్ అవ్వాలంటే రౌటర్ అవుట్లెట్ రైట్. సో రౌటర్ అవుట్లెట్ మనకి డబుల్ ఇలాగే రాయండి. సో మనకి రౌటర్ అవుట్లెట్ నౌ సీ దిస్. ఇప్పుడు చూడండి డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ అంటే యూజర్స్ వర్క్స్ అనేది డాష్ బోర్డ్ కాంపోనెంట్లో వచ్చింది. అదేవిధంగా స్లాష్ డాష్ బోర్డ్ అంటే డి హోమ్ వర్క్ అంటే డాష్ బోర్డ్ హోమ్ అనేసి దాని మీద. ఇప్పుడు ఈ రెండిట్లో మనకు నావ్ బార్ కావాలి. ఏ నావ్ బార్ కావాలి మనకు, ఈ డి నావ్ అనే నావ్ బార్ కావాలి. ఇప్పుడు రెండిట్లో మనకు కావాలి కాబట్టి రెండింటికి కామన్గా ఓపెన్ అయ్యేది ఈ డాష్ బోర్డ్ హోమ్ కాంపోనెంట్. ఈ డాష్ బోర్డ్ కాంపోనెంట్. ఈ డాష్ బోర్డ్ కాంపోనెంట్లో టాప్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ డి నావ్ని ఇచ్చేస్తున్నా. యాప్ డి నావ్. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది, నావ్ బార్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఏదైతే రౌటింగ్లో మ్యాచ్ అవుతుందో రౌటింగ్లో మ్యాచ్ అయ్యే ఫైల్ మొత్తం ఈ నావ్ బార్ కిందికి వస్తుంది. నౌ సీ దిస్. డి హోమ్ అంటే స్లాష్ డాష్ బోర్డ్ అన్నప్పుడు హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. అండ్ అదేవిధంగా స్లాష్ యూజర్స్ వస్తే యూజర్ వర్క్స్. నావ్ బార్ కామన్గా ఉంది. ఇక్కడ పాత్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయ్యే కంటెంట్ ఇక్కడ వస్తుంది. మీకు స్టార్టింగ్ క్లాస్లో యాప్ డిజైన్ చేశాను. యాప్ డిజైన్ చేసిన తర్వాత మనకు రౌటర్ అవుట్లెట్ కింద ఉండింది, డిజైనింగ్ కింద ఉండింది. పాత్ మ్యాచ్ అయినప్పుడు ఆ పాత్ మ్యాచ్ అయితే డిజైనింగ్ అంతా ఉండేది దాని కింద వచ్చింది. సేమ్ లైక్ ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే చైల్డ్ రౌటింగ్ అంటే ఏదైతే పేరెంట్ ఉందో ఆ పేరెంట్ కాంపోనెంట్లోనే మనకు ఇవన్నీ మ్యాచ్ అయ్యేది ప్రింట్ అవ్వాలి. అందుకోసమే ఈ డాష్ బోర్డ్ కాంపోనెంట్లో నేనేం చేస్తున్నా, కామన్గా ఉంటే కంటెంట్ ఇచ్చేస్తున్నా. నావ్ బార్ అన్నిటి కామన్. దాని తర్వాత మనకి ఎక్కడైతే ప్రింట్ అవ్వాలో రౌటర్ అవుట్లెట్ ఇస్తున్నా. పాత్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయ్యే కంటెంట్ మొత్తం ఈ రౌటర్ అవుట్లెట్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రింట్ అవుతుంది. ఏ ఏరియాలో అయితే ఉందో ఆ ఏరియాలో ప్రింట్ అవుతుంది. దిస్ ద చైల్డ్ రౌటింగ్. ఇది మనకు చైల్డ్ రౌటింగ్ అనమాట. మనకి చైల్డ్ రౌటింగ్ రాసేటప్పుడు ఫస్ట్ మనకు పేరెంట్ ఏంటి చైల్డ్ ఏంటి అనేసి మనకు మెన్షన్ చేసుకుంటాం. యాప్ రౌటింగ్లో మనకు పేరెంట్ ఏది, ఈ పేరెంట్ అనే కాంపోనెంట్లో ఇవన్నీ మనకు ప్రింట్ అవ్వాలి. డాష్ బోర్డ్ అనే కాంపోనెంట్లో ఇవన్నీ మనకు ప్రింట్ అవ్వాలి. అందుకోసం మనకి రౌటర్ అవుట్లెట్ ఇచ్చాను. ఓకే, 1 minute ప్లీజ్. సో ఇక్కడ మనకు మెయిన్ పేరెంట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ వస్తుంది.
ఇంకా కొన్ని రాసుకోవచ్చు ఇక్కడ. స్లైడ్స్ అనేసి ఇంకా ఏదైనా ఉండొచ్చు ఈ డాష్‌బోర్డ్‌లో. అలా మనకి ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ రాసుకుంటాం. ఈ రౌటింగ్‌లోనే మనకు ఇంకా అంటే స్లాష్ డాష్‌బోర్డ్ వచ్చి స్లాష్ వేరొక పేజ్ ఓపెన్ అవ్వాలనుకుంటే ఇవన్నీ దీనికి పేరెంట్. అంటే ఈ పేరెంట్‌లో అంటే ఇవన్నీ చిల్డ్రన్స్ అన్నమాట. సేమ్ ఇక్కడ ఎలాగైతే మెయిన్ రౌటింగ్ రాసామో సేమ్ అదే విధంగా ఇక్కడ రాసాం. సో, మెయిన్ మనకు యాంగులర్‌లో గాని, రియాక్ట్‌లో గాని మీరు ఏ కాంపోనెంట్ ఓపెన్ అవుతున్నారో ఫస్ట్ ఈ రౌటింగ్‌కొస్తే మీకు అర్థమవుతాదన్నమాట. రౌటింగ్‌లో ఏ పాత్ ఉంది, ఏ పాత్ ఉంటే ఏ కాంపోనెంట్ ఓపెన్ అవుతోంది అనేసి రౌటింగ్ వచ్చినప్పుడు మాత్రమే అన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే. మెయిన్ రౌటింగ్ అనేది తెలుసుకోవాలి. నీట్‌గా తెలుసుకోవాలన్నమాట రౌటింగ్. అప్పుడు మీకు ఏ కాంపోనెంట్ ఓపెన్ అవుతోంది, ఏ కాంపోనెంట్ ఓపెన్ అయినప్పుడు ఏ కాంపోనెంట్ ఓపెన్ చేయాలి అనేసి మీకు తెలుస్తది. ఏ పాత్ వచ్చినప్పుడు ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ యూజర్ డేటా గెట్ ఏపీఐ అండ్ డిస్‌ప్లే. ఇప్పుడు సర్వీస్ గురించి చెప్పిన తర్వాత సర్వీస్‌ని యూజ్ చేసుకొని ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ కూడా చేద్దాం. సర్వీస్‌ని యూజ్ చేసుకొని ఏపీఐ ఇంటిగ్రేషన్ కూడా చేద్దాం. సో, ఇక్కడ సర్వీస్ అనేదేందంటే ఇట్స్ ఏ మీడియేటర్ ఫైల్ అన్నమాట. ఇట్స్ ఏ మీడియేటర్ ఫైల్. ఎందుకు మీడియేటర్ ఫైల్ అంటే ఇప్పుడు మనం ఏపీఐస్ రాస్తున్నాం. ఇప్పుడు యూజర్ డేటాని గెట్ చేసుకోవడానికి ఈ డాష్‌బోర్డ్‌లో ఉండే యూజర్స్‌లో నేను రాస్తాను ఏపీఐ ఇంటిగ్రేషన్. రిజిస్ట్రేషన్ పేజ్‌లో రిజిస్ట్రేషన్ ఏపీఐ రాసాం. లాగిన్ పేజ్‌లో లాగిన్ ఏపీఐ రాసాం. ఇంకో ప్రొడక్ట్స్ పేజ్‌లో ఇంకో ప్రొడక్ట్ ఏపీఐ రాస్తాం. ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్‌లో ఏపీఐస్‌ని రాస్తున్నాం. ఈ ఏపీఐస్‌ని ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో చేంజ్ చేసుకోవాల్సి వస్తే, ఫ్యూచర్‌లో ఎప్పుడైనా చేంజ్ చేసుకోవాల్సొస్తే అప్పుడేమైతదంటే ఎవ్రి కాంపోనెంట్‌లోకెళ్ళేసి చేంజ్ చేయడం చాలా కష్టం. మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక బిగ్గర్ ప్రాజెక్ట్ తీసుకుంటే హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ హండ్రెడ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నిట్లోకెళ్ళి చేంజ్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం ఆ ఏపీఐస్ అన్నిటిని ఒక కామన్ ఫైల్‌లో రాసుకోవాలి. ఆ కామన్ ఫైల్‌నే సర్వీస్ అంటాము యాంగ్లర్‌లో. ఆ కామన్ ఫైల్‌నే సర్వీస్ అంటాం. ఆ సర్వీస్‌ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే జనరేట్ చేసుకోవాలి. ఎలాగైతే కాంపోనెంట్స్ అన్నిటిని సెపరేట్ చేశామో మన ప్రాజెక్ట్‌కి సర్వీసెస్ అనేది చాలా ఉంటాయి. సో, అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ సర్వీస్ అని రాస్తున్నా. సర్వీస్. ఈ సర్వీస్‌లో నేను సర్వీసెస్‌ని క్రియేట్ చేయాలనుకున్నా. ఎలాగైతే కాంపోనెంట్స్‌ని జనరేట్ చేస్తామో, సర్వీసెస్‌ని కూడా అలాగే జనరేట్ చేయాలి. సర్వీస్‌ని మనం ఇంటిగ్రేట్ టెర్మినల్ పెట్టుకొని, ఇక్కడ సర్వీస్‌లో చూడండి. సర్వీస్‌లో నేను క్రియేట్ చేయాలనుకున్నా. సర్వీస్‌లో జనరేట్ చేయాలంటే ఎన్‌జీ జనరేట్ సర్వీస్, సర్వీస్ నేమ్ ఈస్ ఏపీఐ అని రాస్తున్నా. ఏపీఐ సర్వీస్‌ని జనరేట్ చేయాలనుకున్నా. అంటే మీనింగ్‌ఫుల్‌గా ఉండే నేమ్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఏపీఐస్‌ని బిల్డ్ చేయడానికి సర్వీస్‌ని క్రియేట్ చేస్తున్నా కాబట్టి, ఏపీఐ సర్వీస్‌ని జనరేట్ చేస్తున్నా. ఎన్‌జీ జనరేట్ సర్వీస్, సర్వీస్ నేమ్ ఎంటర్. ఇలా చేయడం వల్ల మనకేమైద్దంటే, ఒక టెస్టింగ్ ఫైలు, ఒక జేఎస్ ఫైల్ క్రియేట్ అయితది. ఒక టీఎస్ ఫైల్ క్రియేట్ అయితది. ఓకే. ఒక టెస్టింగ్ ఫైలు, ఒకటి టీఎస్ ఫైల్ జనరేట్ అవుతది. మనకు టెస్టింగ్ ఫైల్ అవసరం లేదు. టెస్టింగ్ ఫైల్ నేను రిమూవ్ చేస్తున్నా. నౌ సీ దిస్. ఏపీఐ సర్వీస్. ఇట్స్ ఏ వన్ కామన్ టైప్ స్క్రిప్ట్ ఫైల్ అన్నమాట. ఇట్స్ ఏ కామన్ టైప్ స్క్రిప్ట్ ఫైల్. ఇప్పుడు ఎప్పుడైనా సరే జనరల్‌గా మనకేం చేస్తామంటే, ఈ సర్వీస్‌ని క్రియేట్ చేయంగానే, ఈ సర్వీస్ నేమ్‌ని ఈ మాడ్యూల్‌లో అంటే ఇక్కడ మనకు app.module.ts ఫైల్‌లో ప్రొవైడర్స్ అనేసి ఉంటది. ఈ ప్రొవైడర్స్‌లో మనం పెట్టేస్తాం. ఏపీఐ సర్వీస్. సరే. ఏపీఐ సర్వీస్. జస్ట్ ప్రొవైడర్స్‌లో ఇచ్చేయాలి. ఎందుకంటే ఇట్స్ ఏ రూట్ మాడ్యూల్. రూట్ మాడ్యూల్ నుంచి మొత్తం అంతా ఈ ఏపీఐ సర్వీస్‌ని తీసుకుంటది. ఇది ఇవ్వకపోయినా నో ప్రాబ్లమ్. బట్ జనరల్‌గా మనం ఏం చేయాలంటే, ఏ సర్వీస్‌ని క్రియేట్ చేసినా ఈ ప్రొవైడర్స్‌లో ఇవ్వాలి. ఇంకో సర్వీస్‌ని క్రియేట్ చేస్తే కామా ఇచ్చేసుకొని ఇంకో సర్వీస్‌ని ఇవ్వాలి. ఇంకో సర్వీస్‌ని క్రియేట్ చేస్తే కామా పెట్టుకొని ఇంకో సర్వీస్‌ని ఇస్తాం. ఇలా మనకి రూట్ మాడ్యూల్‌లో ప్రొవైడర్స్‌లో మనం సర్వీస్ నేమ్స్‌ని ఇచ్చేయాలి. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఈ పేజ్‌లో నేను ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నా. ఏ పేజ్‌లో అయితే నేను ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తానో, ఆ పేజ్‌లో మనం ఏం చేయాలి? హెచ్‌టిటిపి క్లయింట్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సారీ మాడ్యూల్ కాదు. ఓన్లీ హెచ్‌టిటిపి క్లయింట్‌ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, హెచ్‌టిటిపి క్లయింట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ హెచ్‌టిటిపి క్లయింట్. హెచ్‌టిటిపి క్లయింట్. ఇప్పుడు హెచ్‌టిటిపి క్లయింట్‌కి ఒక ఇన్స్టెంట్ నేమ్‌ని క్రియేట్ చేయాలి. ఒక ఇన్స్టెంట్ నేమ్ ప్రైవేట్ హెచ్‌టిటిపి కోలన్ హెచ్‌టిటిపి క్లయింట్. దట్స్ ఇట్.
ఇప్పుడు మనం రిజిస్టర్ ఏపీఐ చేయాలనుకుంటున్నా. రిజిస్టర్ ఏపీఐ జస్ట్ ఎగ్జాంపుల్. రిజిస్టర్ ఏపీఐ చేయాలనుకుంటే, రిజిస్టర్ ఏపీఐ చేయడానికి మనకు కావాల్సిందేంటి? ఏపీఐ షీట్‌లోకెళ్దాం. రిజిస్టర్ ఏపీఐ చేయాలనుకుంటే, ఏ యూఆర్ఎల్‌కి ఏ డేటాని పంపించాలి? ఏ యూఆర్ఎల్‌కి ఏ డేటాని పంపించాలి అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. అందుకోసం నేను ఇక్కడ ఓన్ మెథడ్ రాసుకుంటున్నా. రిజిస్టర్ ఏపీఐ అని రాస్తున్నా. ఇట్స్ ఏ ఓన్ మెథడ్. అండ్ ఈ మెథడ్‌లో నేను ఏం చేస్తున్నా అంటే, ఈ హెచ్‌టిటిపిని యూజ్ చేసుకొని ఎలాగైతే మనం రిజిస్ట్రేషన్‌లో చేశామో, సో, ఇక రిజిస్ట్రేషన్‌కెళ్తున్నా. ఇది కామన్ మెథడ్ అన్నమాట ఇక్కడ నేను రాసేది. కామన్ మెథడ్. ఈ రిజిస్ట్రేషన్‌లో ఏం చేశాం? థిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ పోస్ట్ మెథడ్ అండ్ డేటా. ఇదంతా మొత్తం. ఇదంతా కాపీ చేస్తున్నా చూడండి. ఇదంతా కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఏదైతే నేను చేశానో అక్కడ. ఇప్పుడు ఈ పేజ్‌లో మనకేందంటే, ఈ యూఆర్ఎల్‌ని ఎవ్రీ టైమ్ ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో మనకు ఈ మెయిన్ డొమైన్ లింక్ మారుతూ ఉంటది. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటది. ఈ మెయిన్ డొమైన్ లింక్ మారుతది. ప్రతి పేజ్‌కి ఈ యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ అనేది చేంజ్ అవుతుంటది. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే, ఈ మొత్తాన్ని నేనేం చేస్తున్నా అంటే కట్ చేస్తున్నా. కట్ చేసి ఇక్కడ ఒక యూఆర్ఎల్ ఇచ్చేస్తున్నా. సో, పబ్లిక్ యూఆర్ఎల్ కోలన్ ఎనీ టైప్ ఆర్ స్ట్రింగ్. ఇట్స్ ఏ స్ట్రింగ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ స్ట్రింగ్‌లో ఇచ్చేస్తాం. ఇప్పుడు యూఆర్ఎల్‌ని ఇక్కడ యాడ్ చేద్దాం. యూఆర్ఎల్‌ని యాడ్ చేద్దాం. యూఆర్ఎల్ థిస్ డాట్ యూఆర్ఎల్. దిస్ డాట్ యూఆర్ఎల్ ఇస్తే స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్. స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ డేటా అనేది మనం వేరొక ఫైల్ నుంచి తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ డేటా కోలన్ ఎనీ టైప్ ఆఫ్ డేటా ఇట్ విల్ రిసీవ్. వచ్చిన డేటాని ఇక్కడికి పంపిస్తాం. ఇప్పుడు ఏమైతుంది? రిజిస్టర్ ఏపీఐని ఎక్కడైతే మనం కాల్ చేస్తామో దీంట్లోకి డేటాను పంపించాలి. ఆ పేజ్ నుంచి డేటాను పంపించాలి. ఆ డేటాను పంపిస్తే ఆ డేటా ఇది రిసీవ్ చేసుకుంటది. రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేస్తది. ప్రాసెస్ చేసిన రెస్పాన్స్‌ని రిటర్న్ చేస్తది. కంపల్సరీ రిటర్న్ చేయాలి. రిటర్న్ చేస్తేనే ఆ రెస్పాన్స్ అనేది ఎక్కడైతే మనం యూజ్ చేస్తామో అక్కడికి రిటర్న్ అయితది. సేమ్ అదే విధంగా లాగిన్ ఏపీఐ. లాగిన్ ఏపీఐ. లాగిన్ ఏపీఐలోకి మనం డేటాని మనం సెండ్ చేయాలి. సేమ్ లైక్ ఇక్కడ మనకు దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ పోస్ట్ మెథడ్‌లో మనకేం చేస్తాం? ఇక్కడ మనం లాగిన్ స్టూడెంట్ లాగిన్. ఇట్స్ ఏ యూఆర్ఎల్. ఈ వాల్యూని ఇక్కడ ఇస్తాను. స్టూడెంట్ లాగిన్. నౌ డేటా. ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటాని యూఆర్ఎల్ ద్వారా పాస్ చేస్తాం. సేమ్ అదే విధంగా గెట్ యూజర్స్ ఏపీఐ. దీనిలో మనకు ఏ డేటాని పంపించే అవసరం లేదు. సర్వర్ నుంచి డేటాని గెట్ చేసుకుంటున్నాం. అందుకని డేటాని పంపించే అవసరం లేదు. అందుకని నేనేం చేస్తున్నా ఇక్కడ ఈ యూఆర్ఎల్‌కి మనం డేటాని ఏది సెండ్ చేసే అవసరం లేదు. ఈ మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? డేటా అనేది మనకు అవసరం లేదు. సో, ఇప్పుడు మనకి డేటాను గెట్ చేయాలి కాబట్టి ఇట్స్ ఏ యూఆర్ఎల్. గెట్ స్టూడెంట్ యూఆర్ఎల్. ఇట్స్ యూఆర్ఎల్. ఈ కామన్ యూఆర్ఎల్‌కి ఇవన్నీ రాస్తున్నాం. ఇక్కడ పోస్ట్ కాదు. ఇట్స్ ఏ గెట్ మెథడ్. ఇట్స్ ఏ గెట్. దట్స్ ఇట్. రిటర్న్ దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ గెట్ మెథడ్ జస్ట్ యూఆర్ఎల్ పాస్ చేస్తాం. వచ్చిన రెస్పాన్స్‌ని క్యాచ్ చేసుకుంటాం. ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఏ పేజ్‌లో అయితే మనం ఏపీ ఇంటిగ్రేషన్ చేసామో ఆ పేజ్‌లో మనం ఏం చేయాలి? ఇప్పుడు హెచ్‌టిటిపి క్లయింట్ మనకు అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఇప్పుడు ఏ సర్వీస్‌లో అయితే ఈ మెథడ్స్ అన్ని రాసామో ఆ సర్వీస్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఇట్స్ ఏ ఏపీఐ సర్వీస్ ఇంపోర్ట్ చేశాం. ఈ సర్వీస్‌కి ఒక ఇన్స్టెంట్ నేమ్‌ని క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టెంట్ నేమ్ ఎక్కడైతే మనం రాసామో అక్కడ రాస్తున్నా చూడండి. ఇక్కడ క్రియేట్ చేస్తాం. దానికంటూ ఒక నేమ్ ఏపీఐ ఇస్తున్నా. ఏపీఐ. ఆ ఏపీఐని బేస్ చేసుకొని దాంట్లో ఉన్న రిజిస్టర్ మెథడ్‌ని గెట్ చేయాలి. నౌ సీ దిస్. ఇక్కడ నేను ఇదంతా మొత్తం తీయేస్తున్నా. ఇదంతా తీయేస్తున్నా. ఇది ఆల్రెడీ రాసేసాం. ఇప్పుడు మనకు దిస్ డాట్ ఏపీఐ డాట్ అని పెట్టగానే దాంట్లో ఉండే సర్వీస్ దాంట్లో ఉండే మెథడ్స్ అన్నీ వస్తాయి చూడండి. రిజిస్టర్ ఏపీఐ మెథడ్ కావాలి. ఈ రిజిస్టర్ ఏపీఐ మెథడ్‌లోకి ఇక్కడ వస్తున్న డేటా, ఇక్కడ ఉన్న డేటాని నేను ఇక్కడ పంపిస్తున్నా. డేటాని పంపిస్తే ఏమైతదంటే ఈ మెథడ్ డేటాని పంపిస్తున్నాం. ఈ మెథడ్ మనం ఎక్కడైతే యూజ్ చేసామో డేటా రిసీవ్ అవుతది. ఇక్కడ డేటా రిసీవ్ అవుతది. ఆ డేటా వచ్చేసి ఇక్కడ ప్రింట్ చేస్తాం. ఇక్కడ ఎనీ నేమ్ యూ విల్ రైట్. ఏ నేమ్ అయినా ఇక్కడ రాసుకోవచ్చు. ఇట్స్ ఏ రిసీవ్డ్ వాల్యూ అన్నమాట. ఇట్స్ ఏ రిసీవ్డ్ వాల్యూ. ఇట్స్ ఏ రిసీవ్డ్ వాల్యూ. ఇక్కడ వస్తున్న డేటాని ఈ నుంచి పంపిస్తున్నాం. ఈ డేటాని ఇది రిసీవ్ చేసుకొని ఆ రిసీవ్ చేసుకున్న వేరియబుల్‌నే ఈ ప్రాసెస్ చేస్తది. ఓకే. సేమ్ అదే విధంగా రిజిస్టర్ అయిపోయింది. లాగిన్ పేజ్‌లో మనం ఏం చేస్తాం? లాగిన్‌లో కూడా అంతే. సేమ్ మనం ఇక్కడ ఈ కేస్‌లో మనం ఏం చేస్తాం? ఇంపోర్ట్ ఏపీఐ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆ ఏపీఐ సర్వీస్‌కి మనం
ఒక ఇన్స్టెంట్ నేమ్ క్రియేట్ చేస్తున్నాం. ఏపీఐ సర్వీస్. ఆ ఏపీఐ సర్వీస్‌కి మీనింగ్‌ఫుల్‌గా ఉండాలంటే హెచ్‌టిటి బదులు ఏపీఐ రాయండి. ఇప్పుడు మనకిక్కడ ఇది ఆల్రెడీ రాయేసాం మొత్తం అంతా. ఇది ఆల్రెడీ రాయేసాం. ఇదంతటి అంటే సబ్‌స్క్రైబ్ ముందు వరకి. దిస్ డాట్ ఏపీఐ డాట్ లాగిన్ ఏపీఐ. లాగిన్ ఏపీఐ. ఈ లాగిన్ ఏపీఐలోకి మన దగ్గర వస్తున్న డేటాని పంపించాలి. దట్స్ ఇట్. ఇప్పుడు డేటాను పంపిస్తే సర్వర్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్‌ని రిటర్న్ ఇస్తది. ఆ రెస్పాన్స్ యాడికి వస్తది? ఈ మెథడ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ రెడీగా ఉంటది రెస్పాన్స్. ఆ రెస్పాన్స్‌ని మనం క్యాచ్ చేసుకోవాలంటే డాట్ సబ్‌స్క్రైబ్ మెథడ్ ద్వారా క్యాచ్ చేసుకొని మనం చేస్తాం. ఓకే. డాట్ సబ్‌స్క్రైబ్ మెథడ్‌లో చేసుకొని ఇలా చేస్తాం. నెక్స్ట్ సేమ్ అదే విధంగా గెట్ యూజర్స్ ఏపీఐ. ఇప్పుడు మనకేం చేయాలంటే ఎవరైతే ఈ ఏపీఐస్‌ని యూజ్ చేసుకొని రిజిస్టర్ అవుతారో ఆ డేటా మొత్తం దీంట్లో ఉంటది. ఈ గెట్ ఏపీఐలో ఉంటది. దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ యూజర్స్ పేజ్‌లో నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. యూజర్స్ పేజ్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. నౌ నేను లాగిన్ అయితేనే మనకు లాగిన్ అయితేనే డాష్‌బోర్డ్ కాంపోనెంట్‌కి ఎళ్తది. డాష్‌బోర్డ్ కాంపోనెంట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు యూజర్స్‌ని క్లిక్ చేస్తే యూజర్స్ డేటా మొత్తం మనకు కనిపిస్తది. ఫస్ట్ డేటాని గెట్ చేయడానికి ఏపీఐ రెడీగా ఉంది. ఏపీఐ నేను రాశాను. ఇప్పుడు ఆ ఏపీఐని ఎక్కడ రాయాలి అంటే యూజర్స్ పేజ్‌లో నేను డిస్‌ప్లే చేయాలి కాబట్టి డాష్‌బోర్డ్‌లో ఉండే యూజర్స్ కాంపోనెంట్‌లో నేను రాస్తాను. ఇక్కడ ఎందుకు ఎర్రర్ ఉంది? నో ఎర్రర్ రైట్. ఇక్కడ యూజర్స్ కాంపోనెంట్‌లోకి టీఎస్ ఫైల్‌లోకి వెళ్తున్నా. ఈ పేజ్‌లో ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ఆ డేటాని నేను ఈ కాంపోనెంట్‌లో చూపించాలనుకుంటున్నా. చూపించాలనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఇంపోర్ట్ ఏపీఐ సర్వీస్‌ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఆ సర్వీస్‌లో ఉండే మెథడ్స్‌ని గెట్ చేసుకోవాలంటే ఇక్కడ కన్‌స్ట్రక్టర్. ఆ కన్‌స్ట్రక్టర్‌లో మనకు ప్రైవేట్ ఏపీఐ కోలన్ ఏపీఐ సర్వీస్. ఇప్పుడు మనకి ఇంప్లిమెంట్స్ ఆన్ ఇనిట్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే డేటాని గెట్ చేయడానికి ఎన్జీ ఆన్ ఇట్ అని రాద్దాం. ఒక మెథడ్ రాయాలి కాబట్టి ఆన్ ఇనిట్. నౌ ఇక్కడ నేను గెట్ యూజర్స్ అనేసి నేను ఒక నా ఓన్ మెథడ్ ఇది. ఇప్పుడు ఇక్కడ నేను నా ఓన్ మెథడ్‌లో నేనేం చేస్తున్నా అంటే ఈ ఏపీఐని యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న ఏపీఐస్‌ని గెట్ చేస్తాను. ఈ సర్వీస్‌లో క్రియేట్ చేసిన గెట్ యూజర్ ఏపీఐని నేను గెట్ చేస్తాను. దాని ద్వారా రెస్పాన్స్ వస్తది. రెస్పాన్స్‌ని క్యాచ్ చేసుకుంటాను. నౌ దిస్ డాట్ ఏపీఐ డాట్ గెట్ యూజర్ ఏపీఐ. ఇట్స్ ఏ మెథడ్. ఇక్కడ మనకు రెస్పాన్స్ రెడీగా ఉంటది. రెస్పాన్స్‌ని మనం ఏం చేయాలి? డాట్ సబ్‌స్క్రైబ్ మెథడ్ ద్వారా మనకు క్యాచ్ చేసుకుంటున్నాం. ఇట్స్ ఏ రిజల్ట్. సో ఎనీ టైప్ అండ్ ఇట్స్ ఏ యారో ఫంక్షన్. ఇట్స్ ఏ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇట్స్ ఏ ఆర్ఈఎస్. ఇప్పుడు మనకు ఈ మెథడ్ కాల్ అవ్వాలి అంటే ఎప్పుడు కాల్ చేయాలి? పేజ్ లోడ్ అయినప్పుడు కాల్ చేయాలి. ఇలా మెథడ్ డైరెక్ట్‌గా రాయగానే అది కాల్ అవ్వదు. ఈ మెథడ్ మనకు కాల్ చేయాలంటే కంపల్సరీ దీన్ని ఏం చేయాలి? పేజ్ లోడ్ అయినప్పుడు జరగాలి. పేజ్ లోడ్ అయినప్పుడు మనకు జరిగే యాక్షన్ ఏంటి? ఎన్‌జీ ఆన్ ఇట్. ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేస్తాం? దిస్ డాట్ గెట్ యూజర్స్ అనే మెథడ్‌ని మనకు కాల్ చేస్తాం. ఇది కాల్ అవ్వంగానే మనకు దీంట్లో ఇదంతా ప్రాసెస్ చేస్తది. ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇక్కడ క్యాచ్ అవుతది. నౌ సీ దిస్ అవుట్‌పుట్. నౌ ఇన్స్పెక్ట్ కన్సోల్. ఇప్పుడు మనకు వీటిని క్లిక్ చేసినప్పుడు కూడా యూజర్స్‌కి ఎళ్ళాలి కాబట్టి, వాటిని క్లిక్ చేసినప్పుడు ఎళ్ళాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ డీనావ్‌లో ఇక్కడ నేను ఇస్తాను. ఇట్స్ ఏ డాష్‌బోర్డ్. ఇక్కడ మనకు /డాష్‌బోర్డ్/యూజర్స్ ఉన్నప్పుడు యూజర్స్ కాంపోనెంట్. /డాష్‌బోర్డ్ ఉన్నప్పుడు హోమ్ కాంపోనెంట్. నౌ సీ దిస్. యూజర్స్ క్లిక్ చేస్తున్నా. నౌ సీ యూజర్ వర్క్స్. ఇప్పుడు మనకు ఈ కేస్‌లో ఏందంటే రౌటర్ లింక్ అనేసి ఇవ్వాలి. ఎందుకంటే పేజ్ రీలోడ్ జరుగుతోంది. రీలోడ్ జరగకూడదనుకుంటే ఇట్స్ ఏ రౌటర్ లింక్. నౌ సీ దిస్. ఇప్పుడు చూడండి మనకు యూజర్స్ పేజ్ నేను ఓపెన్ చేయగానే ఇట్స్ ఏ డేటా అవైలబుల్. ఎంత డేటా ఉంది? 312 అంటే 312 డేటా ఉంది. అంటే అరేస్ ఉన్నాయి మనకు. సారీ సార్. అరేస్‌లో ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇదంతా డేటా. ఏ వేరియబుల్ ఉందంటే డేటా అనే వేరియబుల్‌లో ఉంది. ఓన్లీ నాకు డేటా మాత్రం కావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఆర్‌ఈఎస్ డాట్ డేటా అని ఇస్తున్నాం. ఆర్‌ఈఎస్ డాట్ డేటా. నౌ సీ దిస్. చూడండి 312 డేటా వస్తుంది.
ఇక్కడ డేటాలో మనకు ఏమేమి ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక అరేస్లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని ఒక కామన్గా ఉండే డేటాని కాపీ చేసుకుంటున్నా, పేస్ట్ చేస్తాను, ఎందుకంటే ఏం డేటా ఉంది తెలుసుకోవాలనేసి. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను, అంటే మనకి ఏ డేటా ఉందనేసి తెలుసుకోవడానికి అంతే. ఇలా ఒక్కొక్క ఆబ్జెక్ట్లో యూజర్ ఈమెయిల్ ఉంది చూడండి, మీకు అర్థం అవడానికి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ పెట్టేద్దాం, యూజర్ ఈమెయిల్, యూజర్ ఎఫ్ నేమ్, నెక్స్ట్ యూజర్ ఐడి, ఏ డేటా వస్తుంది అనేసి, నెక్స్ట్ యూజర్ ఎల్ నేమ్, నెక్స్ట్ యూజర్ పాస్వర్డ్, నెక్స్ట్ యూజర్ ఫోన్, నెక్స్ట్ యూజర్ స్టేటస్. ఈ డేటా వస్తుంది. అంటే ప్రతి ఆబ్జెక్ట్లో, అంటే ఒక అరేలో 312 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఆబ్జెక్ట్కి మనకు ఉండే ప్రాపర్టీస్ ఇవి: ఈమెయిల్, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, పాస్వర్డ్, ఫోన్, స్టేటస్, ఐడి. ఇప్పుడు ఈ డేటా మొత్తం నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం అవుట్ సైడ్లో డేటా. సో నేనేం చేస్తున్నా అంటే పబ్లిక్ యూజర్ డేటా, యూజర్ డేటా, యూజర్ డేటా కోలన్ ఎనీ, ఇట్స్ ఏ ఎంటీ అరే, ఇట్స్ ఏ ఎంటీ అరే ఇస్తున్నాం. ఇట్స్ ఏ అరే, ఈ యూజర్ డేటా అనేది అరే, ఇట్స్ ఏ ఎంటీ అరే. ఇప్పుడు అరే లేక నేను ఏం చేస్తున్నా అంటే ఈ యూజర్ డేటా లేకి ఇక్కడ వస్తున్న ఆర్ఎస్ డేటాని నేను సెట్ చేస్తాను. దిస్ డాట్ యూజర్ డేటా ఈక్వల్ టు ఆర్ఎస్ డాట్ డేటా. ఇక్కడ ఉన్న డేటాను మొత్తాన్ని ఈ యూజర్ డేటాలకు సెట్ చేశాను. ఈ యూజర్ డేటాని యూజర్ కాంపోనెంట్లో నేను ప్రింట్ చేయాలనుకున్నా. ఇక్కడ ప్రింట్ చేయాలి అనుకుంటే సో ఫస్ట్ div డాట్ కంటైనర్ ఇస్తున్నా, కంటైనర్. అండ్ అదేవిధంగా div డాట్ టేబుల్ రెస్పాన్సివ్, టేబుల్ రెస్పాన్సివ్. దాంట్లో అదేవిధంగా టేబుల్, టేబుల్ డాట్ టేబుల్ బార్డర్ డాట్ టేబుల్ డార్క్ అండ్ టేబుల్ స్ట్రిప్డ్ డాట్ టేబుల్ హోవర్. దట్స్ ఇట్. నో ఎంటర్. నెక్స్ట్ టీహెడ్లో టీ హెడ్ ఉంటుంది, టీహెడ్లో టీఆర్ ఉంటుంది, టీఆర్లో మనకు టీహెచ్, ఇక్కడ మనకు సీరియల్ నెంబర్, టీహెచ్ ఎఫ్ నేమ్, టీహెచ్ ఎల్ నేమ్, ఏవైతే మనకు డేటా ఉందో అదే రాస్తున్నా. టీహెచ్ ఈమెయిల్, టీహెచ్ ఫోన్, టీహెచ్ పాస్వర్డ్. ఇదన్నమాట ఈ కాలమ్స్ అనమాట మనకు ఉండేది. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్. నెక్స్ట్ ఇంకో కాలం నేను పెట్టుకుంటున్నా, అది మనకు కావాలి. ఇట్స్ ఏ యాక్షన్ అని పెట్టుకుంటున్నా, ఇట్స్ ఏ యాక్షన్. ఓకే. నౌ నెక్స్ట్ అదేవిధంగా టీ బాడీలో టీఆర్, ఈ డేటా నేను ప్రింట్ చేయాలి. సీరియల్ నెంబర్ ఒకటి అండ్ ఇవన్నీ నాకు కావాలన్నమాట. సో సీరియల్ నెంబర్ మళ్ళీ రాద్దాం మనకి, సారీ దీనిలో టీఆర్లో టీడీ టేబుల్ డేటా. దీనిలో మనకి సీరియల్ నెంబర్ అనేది ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. 7 టీడీస్ కావాలి. 2 3 4 5 6 7. ఓకే. ఇప్పుడు మనకు వస్తున్న డేటా మొత్తం ఎక్కడ ఉందంటే ఈ యూజర్ డేటాలో ఉంది. యూజర్ డేటాలో డేటా ఉంది. ఆ డేటాని మనకి ఇక్కడ లూపింగ్ చేయాలి మనం. ఓకే. 1 మినిట్ అండి. సారీ అండి. సో ఇప్పుడు మనకి యూజర్ డేటాలో డేటా ఉంటుంది. ఈ డేటాను మనం ఏం చేయాలంటే లూప్ చేయాలంటే స్టార్. సార్ మైక్ ఆన్ చేయలేదు సార్. సారీ అండి. సో మనకు డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే ఈ యూజర్ డేటాలో ఉంటుంది డేటా మొత్తం. ఈ యూజర్ డేటాను మనం ఏం చేయాలి, లూపింగ్ చేయాలి. సో అందుకోసం లూపింగ్ చేయాలంటే ఇట్స్ స్టార్ ఎన్జీ ఫర్ లెట్
యూజర్ ఆఫ్ ఆర్ ఎనీ నేమ్ లెట్ ఎక్స్ ఆఫ్ యూజర్ డేటా. యూజర్ డేటాని ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు ఏమైతుందంటే ఈ ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఒక్కొక్క వాల్యూ ఎక్స్కి ఇస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? యూజర్ ఎఫ్ నేమ్ని ప్రింట్ చేయాలంటే యూజర్ అండర్ స్కోర్ ఎఫ్ నేమ్ని ప్రింట్ చేయాలి మనం. ఓకే, యూజర్ అండర్ స్కోర్ ఎఫ్ నేమ్ అలా మనకి రాయాలంటే ఇది రెఫరెన్స్ నేమ్. ఈ ఎక్స్లోకి డేటా వస్తూ ఉంటుంది. అందుకని మనకు ఫస్ట్ సీరియల్ నెంబర్ తర్వాత చేద్దాం అది. నెక్స్ట్ మనకు ఎఫ్ నేమ్ అనమాట. ఎఫ్ నేమ్ ప్రింట్ చేయాలంటే ఎక్స్ డాట్ ఎఫ్ నేమ్ యూజర్ అండర్ స్కోర్ ఎఫ్ నేమ్. యూజర్ అండర్ స్కోర్ ఎఫ్ నేమ్ అంటే ఈ వాల్యూస్ వస్తుంటాయి మనకు ఆబ్జెక్ట్లో. ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, అందుకోసం మనకు ఎక్స్ డాట్ యూజర్ అండర్ స్కోర్ ఎఫ్ నేమ్ అండ్ సేమ్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్ డాట్ యూజర్ అండర్ స్కోర్ ఎల్ నేమ్ అండ్ ఎక్స్ డాట్ యూజర్ అండర్ స్కోర్ ఈమెయిల్. నెక్స్ట్ వాల్యూ ఈమెయిల్. నెక్స్ట్ వాల్యూ మనకు ఇట్స్ ఏ ఫోన్. నెక్స్ట్ వాల్యూ ఇట్స్ ఏ పాస్వర్డ్. నెక్స్ట్ వాల్యూ మనకి ఇట్స్ యాక్షన్స్ అనమాట. యాక్షన్స్ మన తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ డేటా ప్రింట్ అయిందో లేదు చూద్దాం. మనకి ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది. కంటైనర్ అనమాట. సో నౌ సీ దిస్. ఇక్కడ మనకు ఒక హెడ్డింగ్ ఇచ్చేద్దాం. h1 యూజర్ డేటా, క్లాస్ నేమ్ టెక్స్ట్ సెంటర్, మార్జిన్ బై 5. సీరియల్ నెంబర్ సిరీస్. ఇక్కడ డేటా మొత్తం వచ్చి చూడండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఏదైతే మనకు న్యూగా రిజిస్టర్ అయ్యి ఉంటామో న్యూగా రిజిస్టర్ అయిన డేటా డౌన్కి వెళ్ళి ఉంటుంది. ఓకే, ఎవరైతే న్యూగా రిజిస్టర్ అయిందో డౌన్కి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యూగా రిజిస్టర్ అయిన డేటా టాప్లో కావాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఎవరైతే న్యూగా రిజిస్టర్ అవుతారో అంటే ఎవరు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ మనకి ఏమవుతుందంటే ఒక యూజర్ ఐడి అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి యూజర్ ఐడి వస్తుంది. సీ దిస్ 6974697786979797097053 ఇలాగా యూజర్ ఐడి వస్తుంటుంది. ఏదైతే కొత్తగా రిజిస్టర్ అవుతున్నారో ఆ కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళకి బిగ్గర్ యూజర్ ఐడి ఉంటుంది. ఇప్పుడు ఈ యూజర్ ఐడిని టాప్లోకి రావాలనుకుంటే డిసెండింగ్ ఆర్డర్లోకి మనం ప్రింట్ చేస్తే మన డేటాని డిసెండింగ్ ఆర్డర్లోకి ప్రింట్ చేస్తే మనకు అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ డిసెండింగ్ ఆర్డర్లోకి నేను ప్రింట్ చేయాలంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ఈఎస్ డాట్ డేటా డాట్ సార్టింగ్ చేస్తాను. ఈ సార్ట్ మెథడ్లోకి నేను 2 వాల్యూస్ని పాస్ చేయాలి, ఏ కామా బి. ఈ ఏ కామా బి ఏ టైప్ అనేసి మనం మెన్షన్ చేయాలి. ఇట్స్ ఏ ఎనీ టైప్ ఆఫ్ డేటా. యారో మార్క్. ఇక్కడ మనకు రిటర్న్ చేయాలి. ఇక్కడ మనకు ఏ మైనస్ బి చేస్తే ఇట్స్ ఏ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇట్స్ ఏ బి మైనస్ ఏ, ఇట్స్ ఏ డిసెండింగ్ ఆర్డర్. అది కూడా చెక్ చేయాల్సింది బి డాట్ యూజర్ అండర్ స్క్వేర్ ఐడిని బేస్ చేసుకొని చేయాలి. అదేవిధంగా ఏ డాట్ యూజర్ అండర్ స్క్వేర్ ఐడి. ఆ డేటా మొత్తం మళ్ళీ ఆర్ఈఎస్ డేటాలోకి అప్డేట్ అయిపోద్ది. అప్డేట్ అయిన దాన్ని మళ్ళీ ఇక్కడికి వస్తాం. నౌ సీ దిస్ అవుట్పుట్. ఇప్పుడు మనకి అవుట్పుట్లో మనం చెక్ చేస్తే ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అవుతారో ఆ డేటా మనకు టాప్లోకి వస్తుంది. మీరు అందరూ కావాలంటే కొత్తగా రిజిస్టర్ అవుదాం. మనకు కావాలంటే కొత్తగా ఒక అకౌంట్తో మనం రిజిస్టర్ అవుదాం. ఆ డేటా వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే శివశంకర్ అని రాస్తున్నా. అండ్ మనకి shiva12345@gmail.com అండ్ మొబైల్ నంబర్ ఇదొకటి. నెక్స్ట్ మనకు పాస్వర్డ్ 123. జస్ట్ రిజిస్టర్ చేస్తున్నా. నౌ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ. shiva12345@gmail.com. ఇది కొత్తగా రిజిస్టర్ అయిన రికార్డ్. ఇప్పుడు మనకి ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాం. రీఫ్రెష్ చేయగానే మనం చూడండి న్యూగా రిజిస్టర్ అయిన డేటా టాప్లోకి వచ్చింది. చూడండి, ఎవరైనా సరే రిజిస్టర్ అయితే ఆ డేటా మొత్తం టాప్ నుంచి వస్తుంది. ఇట్స్ ఏ డిసెండింగ్ సార్ట్ మెథడ్ మనం చేసాం. సార్ట్ మెథడ్ చేసిన తర్వాతనే మళ్ళీ డేటాని మనకు సెట్ చేస్తున్నాం. ఇలా మనకు చాలా ఇంపార్టెంట్ మనకి యూజ్ చేసేటి. నెక్స్ట్ అదేవిధంగా సీరియల్ నెంబర్ కావాలనుకుంటే మనకి ఇక్కడ రాయాల్సింది ఎట్లా అంటే లెట్
ఐ ఈక్వల్ టు ఇండెక్స్ వాల్యూ. ఇండెక్స్ వాల్యూని ఐకి అసైన్ చేస్తున్నా. ఇప్పుడు ఐ వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ ఐ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటే i+1. ఓకే. నెక్స్ట్ ఇక్కడ యాక్షన్స్ అనమాట. ఇక్కడ యాక్షన్స్లో బటన్ తీసుకుంటున్నా. ఈ బటన్ మనకు ఓ బటన్ రిమూవ్, ఒక బటన్ రిమూవ్, లేకపోతే మనకు రిమూవ్ బటన్ అవి పెట్టుకుందాం. ఫాంట్ ఆఫ్ ఐకాన్స్ పెట్టుకుందాం. ఇక్కడ నీట్గా ఉంటుంది. 1 మినిట్ ప్లీజ్, 1 మినిట్ అండి, కాల్ వచ్చింది. యా సారీ అండి. యా సో మనకి ఇప్పుడు ఇక్కడ యాక్షన్స్లో నేను చూపిస్తానంటే జస్ట్ మనకి ఐకాన్స్ చూపిద్దాం. అంటే మనకు రిమూవ్ చేయడము, ఎడిట్ చేయడం, దానికోసం అనమాట. ఫాంట్ ఆఫ్ ఐకాన్స్, ఐకాన్స్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్, రిమూవ్, ఇట్స్ ఏ ట్రాష్ టైప్, కాపీ. ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ తీసుకున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఎడిట్ చేయడానికి అనమాట. ఏదైనా సరే ఉన్న వాల్యూని ఎడిట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి అనేసి దాని మీద ఎడిట్. నా ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఎలా ఉందో. ఎడిట్ డిలీట్. సో మనకి ఇక్కడ ఎందుకు మనకి అంత స్పేసింగ్ సరిపోవట్లేదు, మనకి విడ్త్ సరిపోవట్లేదు సరిగా. ఎలా ఉంది మనకు దానికి విడ్త్ సరిపోవట్లేదు, అందుకోసం ఇలా ఉంది. కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నా ఇప్పుడు మనకి ఇవి కొద్దిగా నీట్గా చేసుకుందాం. క్లాస్ నేమ్ టెక్స్ట్ డేంజర్ ఇస్తున్నా. టెక్స్ట్ డేంజర్ ME3 ఎండింగ్ అనమాట. అండ్ అదేవిధంగా ఇట్స్ ఏ క్లాస్ నేమ్ టెక్స్ట్ ప్రైమరీ ఇద్దాం, లేదా టెక్స్ట్ వైట్. ఈ యాంకర్ ట్యాగ్ క్లికబుల్గా వర్క్ అవ్వకూడదంటే జావా స్క్రిప్ట్ void 0. సేమ్ అదేవిధంగా ఇది నౌ సిరీస్. ఇప్పుడు మనకి సరిపోవట్లే కదా మనకి డేటా. ఇక్కడ మనకి ఈమెయిల్కి ఏదైనా సరే మనకు విడ్త్ ఏమైనా తగ్గించుకుందాం, లేదనుకుంటే యాక్షన్కి విడ్త్ స్టైల్ కొట్టు విడ్త్ వచ్చేసి మనకు 10% ఇస్తుంది. టేబుల్ రెస్పాన్సివ్, ఇట్స్ ఈ కాన్సెప్ట్ తీద్దాం. మొబైల్ వ్యూలో మనకు నీట్గా రావాలి. యా నీట్గా ఉందిలేండి. ఇప్పుడు మనకి ఈ డెలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డేటా రిమూవ్ అయిపోవాలి. డెలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే డేటా రిమూవ్ అయిపోవాలి. ఈ బటన్ క్లిక్ చేస్తే డేటా అప్డేట్ అవ్వాలి నాకు. అంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు అప్డేట్ అవ్వాలి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు డిలీట్ అవ్వాలి. ఇవి కూడా సపరేట్ ఏపీఐస్ అనమాట. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కర్డ్ ఆపరేషన్లో మనకు జరిగే యాక్షన్స్ ఏంటంటే రిమూవ్ చేసినప్పుడు కర్డ్ ఆపరేషన్స్లో మనకు సి అంటే క్రియేట్. ఆల్రెడీ రిజిస్టర్ డేటాని డేటాబేస్లో క్రియేట్ చేశాము. మనం ఎవరైతే రిజిస్టర్ చేస్తారో ఆ డేటాని మనము డేటాబేస్లో క్రియేట్ చేసాం. ఆ క్రియేట్ చేసిన డేటాని ఇక్కడ చూపిస్తున్నాం. ఇట్స్ ఏ గెట్ మెథడ్, అంటే రీడ్ అనమాట. మనకు యాడ్ అయిపోయింది, అంటే క్రియేట్ అయిపోయింది అండ్ రీడ్ అయిపోయింది. నెక్స్ట్ ఉండేది అప్డేట్ డెలీట్ అనమాట. అప్డేట్ డెలీట్. ఇప్పుడు డెలీట్ గురించి చూద్దాం. ఇప్పుడు ఈ పర్సన్ని నేను డెలీట్ చేయాలనుకుంటున్నా. ఈ పర్సన్ నాకు ఏదో అన్నెసెసరీ డేటా ఇచ్చాడు. ఈ పర్సన్ డేటా నాకు వద్దు అనుకుంటున్నా. అప్పుడు మనకి ఎప్పుడైతే యూజర్ ఈ డిలీట్ని క్లిక్ చేయంగానే ఈ పర్సన్ డిలీట్ అయిపోవాలి. ఈ పర్సన్ డిలీట్ అవ్వాలి అంటే ఏపీఐ ఏం చేశాడు?
డిలీట్ చేయాలంటే u_id అంటే వాళ్ళ యొక్క యూజర్ ఐడిని సెండ్ చేయమంటున్నారు డేటాబేస్కి. వాళ్ళ యొక్క యూజర్ ఐడి సెండ్ చేస్తే ఆ యూజర్ని డిలీట్ చేయేస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు దీనికోసం అంటూ ఒక సర్వీస్ని రాద్దాం. ఒక సర్వీస్ని రాసుకుందాం దీంట్లో. సర్వీస్, ఈ సర్వీస్లో మనకి ఏం చేస్తున్నా అంటే డెలిట్ యూజర్ ఏపీఐ, డెలిట్ యూజర్ ఏపీఐ. నెక్స్ట్ రిటర్న్ దిస్ డాట్ http డాట్ ఎంత కామనే http డాట్ పోస్ట్ మెథడ్ డేటాను పంపించాలి. ఈ పోస్ట్ మెథడ్లో దిస్ డాట్ యూఆర్ఎల్ ప్లస్ ఇక్కడ స్ట్రింగ్. ఏ స్ట్రింగ్ మనకి ఇక్కడ ఇట్స్ ద యూఆర్ఎల్. నెక్స్ట్ అదేవిధంగా కామా డేటాను మనం సెండ్ చేయాలి. ఆ డేటా మనకు ఏ పేజ్లో అయితే చేస్తున్నా ఆ పేజ్ నుంచి మనకు సెండ్ చేయాలి. ఇట్స్ సిరీస్ ఇలా. ఇప్పుడు ఇది సర్వర్ ప్రాసెస్ చేసిన తర్వాత రెస్పాన్స్ రిటర్న్ ఇస్తుంది. ఇప్పుడు ఈ పేజ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయంగానే అంటే ఇట్స్ ఏ క్లిక్ ఈక్వల్ టు డిఈఎల్ అనే మెథడ్ తీసుకున్నా. ఈ డిఎల్ మెథడ్లో నుంచి ఎక్స్ డాట్ యూజర్ అండర్ స్క్వేర్ ఐడిని తీసుకుంటున్నా. చూడండి, ఎక్స్ డాట్ యూజర్ అండర్ స్క్వేర్ ఐడి. ఇక్కడ ఆల్రెడీ మనం టీఎస్ ఫైల్లో మనం రాసాం. ఇక్కడ టీఎస్ ఫైల్లో చూడండి, యూజర్ అండర్ స్క్వేర్ ఐడిని తీసుకున్నాం. ఈ ఐడిని మనం సర్వర్కి పంపించేస్తే సర్వర్ ప్రాసెస్ చేసుకొని డిలీట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ మెథడ్ కావాలి కాబట్టి ఈ మెథడ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ రాస్తాను. సారీ, ఇక్కడ మనకు ఇదంతా గెట్ యూజర్స్, నెక్స్ట్ డెలిట్ యూజర్ ఇక్కడ మనకు ఐడి కోలన్ ఎనీ టైం లేదా నెంబరే మనకు వచ్చేది, నెంబర్ ఆర్ స్ట్రింగ్, అందుకని ఎన్ని రాయేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి పెట్టుకుంటున్నా. ఐడి ఏంటి అనేసి నేను ప్రింట్ చేస్తున్నా. నా సిరీస్ ఇన్స్పెక్ట్ కన్సోల్ నా సిరీస్. ఇప్పుడు ఏ పర్సన్ అయితే నేను డిలీట్ చేస్తున్నా ఆ పర్సన్ యొక్క ఐడి వస్తుంది మనకు. ఈ పర్సన్ క్లిక్ చేస్తున్నా నా సిరీస్, ఆ పర్సన్ యొక్క ఐడి వైడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో మనకి ఇది ఎర్రర్ వస్తుంది. మనకి ఇక్కడ ఆ ప్లేస్లో మనకి వేరేది పెట్టుకుందాం. నెక్స్ట్ సిరీస్ 7111, నెక్స్ట్ అదేవిధంగా 7107, నెక్స్ట్ అదేవిధంగా 7078, నెక్స్ట్ అదేవిధంగా ఆ పర్సన్ యొక్క ఐడి వస్తుంది. మనకి ఇక్కడ వైడ్ గురించి ప్రాబ్లం వస్తుంది. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే బటన్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఇది యాంకర్ ట్యాగ్ కాకుండా బటన్ పెట్టేస్తాను. బటన్ అదేవిధంగా బటన్. ఈ బటన్లో నేను ఏం చేస్తున్నా అంటే టెక్స్ట్ డేంజర్ కాకుండా బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్ అండ్ బీటీఎన్ ఎస్ఎం ఇస్తున్నాం. సేమ్ అదేవిధంగా మనకి ఎన్ని వాల్యూస్ బీటీఎన్ డేంజర్ బీటీఎన్ ప్రైమరీ ఇద్దాం. అండ్ ఇక్కడ మనకు బటన్. నా సిరీస్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా ఉందో. ఇక్కడ మనకు వైట్ కలర్ ఉంది. మనకి ఇట్స్ ఏ ప్రైమరీ టెక్స్ట్ వైట్ ఇచ్చాం. ఇక్కడ ఇది అప్లై అవ్వట్లేదు. మనకు అంత స్పేసింగ్ సరిపోలేదు. అందుకోసం మనకి ఏం చేద్దామంటే ఇక్కడ ఎంఈ ఇచ్చాం కదా, ME1 అయినా సరిపోలేదు. సరే, బటన్ బిగ్గరగా ఉండడం వల్ల అట్లా ఉండొచ్చేమో. సరే ఉండిలేండి. మీకు ఇది ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఇది ఎడిట్ కోసం, ఇది డెలిట్ కోసం. ఈ బటన్ క్లిక్ చేయగానే ఇప్పుడు చూడండి, ఇదంతా తీసేసాను. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే నాకు 7119 సిరీస్. అంటే ఇప్పుడు మనకు ఈ బటన్ క్లిక్ చేయగానే ఇది డేటాబేస్కి ఇచ్చేసామనుకోండి. బటన్ క్లిక్ చేసాగానే డేటాబేస్కి మనం ఇచ్చేసాము అనేసి అనుకుంటే డైరెక్ట్గా డిలీట్ అయిపోద్ది. బట్ నేను అడగాలి, మీరు డిలీట్ చేయాలన్నా అనుకుంటున్నారా లేదనేసి అడగాలి. కన్ఫర్మేషన్ అడగాలి అనమాట. ఆ కన్ఫర్మేషన్ కోసం ఇఫ్ కన్ఫామ్ అనమాట. ఇఫ్ కన్ఫామ్. సో కన్ఫర్మేషన్లో మనకు
వన్ మినిట్ అండి, 1 మినిట్ ప్లీజ్. సారీ అండి, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే, సో మరి ఇక్కడ ఓకే, ఇఫ్ కన్ఫామ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఆర్ యూ షూర్ టు డెలీట్, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాను. అలా అయినప్పుడు మాత్రమే మనకు డిలీట్ అవ్వాలి పర్సన్ అనేసి దాని మీనింగ్. ఇప్పుడు మనకి చూడండి, కంపల్సరీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఆర్ ఈ షూర్ టు డిలీట్, అప్పుడు ఎప్పుడైతే ఓకే చేస్తానో అప్పుడు మాత్రం డిలీట్ అవుతుంది, లేకపోతే డిలీట్ అవ్వదు. క్యాన్సిల్ చేస్తే డిలీట్ అవ్వదు. ఓకే, ఇలా ఆర్ ఈ షూర్ టు డిలీట్. ఓకే, ఇలా కన్ఫామ్ అనేది మనం రాసుకోవడం వల్లే మనకు ఇలా క్వశ్చన్ అంటే ఇక్కడ మనకు ఓకే చేసిన తర్వాత మాత్రమే ఈ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఓకే అంటే దాని మీనింగ్ ఏంటంటే ట్రూ అన్నమాట. అప్పుడు ఇది ట్రూ అవుతుంది, ట్రూ అయినప్పుడు మాత్రమే ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్తుంది. ఓకే, నౌ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే వచ్చిన డేటాని ఫామ్ డేటా ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో వచ్చిన ఐడిని, సో ఫామ్ డేటా ఫార్మేట్ కన్వర్ట్ చేయాలంటే కాన్స్ట్ డేటా ఈక్వల్ టు న్యూ ఫామ్ డేటా. ఈ ఫామ్ డేటాలోకి మనం అపెండ్ చేసుకోవాలి. డేటా డాట్ అప్ అండ్ ఆఫ్ ఏ వాల్యూని ఏ వాల్యూలోకి, ఇక్కడ వస్తున్న ఐడిని ఇక్కడ మనకి యూజర్ యూ_ఐడిలోకి పంపించాలి. దిస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలి. ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా డేటాకి పంపించాలి. ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటే ఆల్రెడీ మనకు సర్వీస్ని ఇంపోర్ట్ చేసాం. ఈ సర్వీస్ ద్వారా మనం ఇక్కడ రాసిన అంటే సర్వీస్లో రాసిన డెలీట్ ఏపీఐని మనం గెట్ చేస్తాము. సో దిస్ డాట్ ఏపీఐ డాట్ ఇక్కడ మనకు డెలీట్ యూజర్ ఏపీఐ. ఈ యూజర్ ఏపీఐలకు మనం ఏం పంపించాలి, ఇక్కడ వస్తున్న డేటాను పంపించాలి. ఇక్కడ వస్తున్న డేటాని మనకు పంపించాలి. ఈ డేటా పంపిస్తేనే సర్వర్ ప్రాసెస్ చేస్తుంది, రెస్పాన్స్ని రిటర్న్ చేస్తుంది. నౌ ఆ రెస్పాన్స్ని సబ్స్క్రైబ్ మెథడ్ ద్వారా నేను క్యాచ్ చేసుకుంటున్నాను. res:{any type and console.log of it's a res. ఓకే, ఇట్స్ ఏ రిజల్ట్. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది, స్టేటస్ 0 వస్తుంది, స్టేటస్ 1 వస్తుంది, ఎన్ని వస్తాయి. జస్ట్ మనకు అవుట్పుట్ చూద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తున్నాం, కన్సోల్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ పర్సన్ యొక్క డేటా అన్నెసెసరీ అనుకుంటున్నా. అన్నెసెసరీ డేటా. ఇప్పుడు ఈ డేటా మనకు అవసరం లేదు, అందుకోసం నేను ఈ పర్సన్ని నేను డిలీట్ చేస్తున్నా. జస్ట్ సిరీస్ ఆర్ షూర్ ఎస్ డిలీట్ చేయగలం. చూడండి రెస్పాన్స్ ఏమొచ్చింది, స్టేటస్ 1 యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఈ మెసేజ్ని మనం ఏం చేయాలి, ఈ వస్తున్న మెసేజ్ని మనం ఇక్కడ చూపించాలి. సపోజ్ ఇక్కడ మనకు ఆర్ఈఎస్లోకి మనం ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వస్తున్న మెసేజ్ని మనం ఇక్కడ చూపించాలి. ఎక్కడో దగ్గర నేను ఇక్కడ టాప్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ టాప్లో నేను ఒక H4లో చూపిస్తాను. ఇక్కడ మనకు క్లాస్ నేమ్ టెక్స్ట్ డేంజర్లో చూపిస్తాను. మళ్ళీ ఏమో మనకెందుకు డేంజర్ చూపిస్తాను. ఇక నేను ఒక మెసేజ్ డెలిటెడ్ మెసేజ్ అనేసి మెసేజ్ అని పెట్టుకుంటున్నా. ఈ వేరియబుల్కి మనం ఏం చేయాలి, ఇలా వేరియబుల్స్ అన్నిటిని టాప్లో మెన్షన్ చేయండి. ఇట్స్ ఏ పబ్లిక్ మెసేజ్ కోలన్ ఎనీ టైప్. అండ్ ఈ మెసేజ్లోకి ఇక్కడ వస్తున్న మెసేజ్ని సెట్ చేద్దాం. దిస్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు res.message. దట్స్ ఇట్. ఆ మెసేజ్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడికి సెట్ చేస్తాం, ఇక్కడ సెట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు డిలీట్ అవ్వగానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పర్సన్ ఉంది ఏబీసీ అనేసి ఇందాక ఎవరో చేశారు. సో నేను ఈ పర్సన్ డిలీట్ చేస్తున్నా. జస్ట్ మనకు డిలీట్ చేయగానే మనకు రెస్పాన్స్ చూడండి, యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. డిలీట్ అయిపోయింది. బట్ డిలీట్ అవుతాను చూడండి, ఈ పర్సన్ ఇక్కడే ఉన్నాడు. నేను మళ్ళీ ఈ పర్సన్ డిలీట్ చేద్దాం అనుకున్నా. డిలీట్ చేయగానే చూడండి, నో కేటగిరీస్ టు డిలీటెడ్ అని ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. బట్ ఈ డేటా మొత్తం అప్డేట్ అవ్వలేదు. డిలీట్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ని మనం అప్డేట్ చేయాలంటే ఇక్కడ మనకు స్టేటస్ 1 ఉంటుంది. అప్పుడు డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎప్పుడైతే డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ వస్తుందో ఇఫ్ res.status =1 ఎప్పుడైతే అవుతాదో అప్పుడు మనకు రీఫ్రెష్ చేయాలి అంటే ఈ మెథడ్ని మళ్ళీ కాల్ చేయాలి. గెట్ యూజర్స్ని కాల్ చేయాలి. గెట్ యూజర్స్ అంటే మళ్ళీ డేటాని గెట్ చేయాలి. అప్పుడు మనకు దిస్ డాట్
గెట్ యూజర్స్, దట్స్ ఇట్. నౌ సీ దిస్. ఇప్పుడు ఈ పర్సన్ నేను డిలీట్ చేయాలనుకున్నా. సో మంజునాథ్ అనేసి ఎవరో ఈ పర్సన్ నేను డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేయగానే యూజర్ డిలీటెడ్ సక్సెస్ఫుల్. నౌ సీ దిస్, ఇక్కడ డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఈ పర్సన్ వేరు. ఇవన్నీ కామన్గా ఉన్నాయి, ఇవన్నీ నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. నౌ సీ దిస్, చూడండి అప్డేట్ అయిపోతుంది మళ్ళీ డిలీటెడ్. నౌ సీ దిస్ వన్ వెల్. నౌ సీ దిస్ ఏ పర్సన్ కంటే అవుట్. అన్నెసెసరీ డేటా ఏదైనా ఉంది అనేసి అనుకుంటే మన చాయిస్ అనమాట అది. సో అవన్నీ మనకు డిలీట్ చేసుకోవచ్చు. నోసిస్ ఈ వాల్యూ నేను డిలీట్ చేయాలంటే డిలీట్. సో లైన్ నెంబర్ 11 చూడండి, ప్రియాంక అనేసి ఉంది. సో నా డిలీట్. నోసిస్ ఆ 11 వెళ్ళిపోయింది. సో హేమంత్ చూడండి, జస్ట్ నేను డిలీట్ చేస్తున్నా. ఇట్స్ డిలీట్, ఇట్స్ నాట్ డిలీట్ అయిపోయింది అంతే. డేటా డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది, డేటాని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇది డెలిట్ ఏపీఐ గురించి. అండ్ ఎడిట్ ఏపీఐ, ఫస్ట్ ఈ ఏపీఐస్ అన్ని బాగా నీట్గా ప్రిపేర్ అవ్వండి. ఎడిట్ ఏపీఐ ఎండింగ్లో చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఏపీఐస్ అన్ని ఒకేసారి చెప్పేస్తే ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. అందుకోసం డెలిట్, గెట్, యాడ్ ఈ 3 ఏపీఐస్ని బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఎండింగ్లో చెప్తాను దీని గురించి. దానికోసం నేను ఏం పంపించాలి? యూజర్ ఐడిని పంపించాలి, యూజర్ ఎఫ్ నేమ్ పంపించాలి, ఎల్ నేమ్ పంపించాలి, ఈమెయిల్ పంపించాలి, ఫోన్ పంపించాలి. వీటన్నిటిని మనం పంపించాలి. వీటన్నిటి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ దీన్ని క్లిక్ చేయగానే ఏం చేయాలి? ఒక పాపప్ ఓపెన్ చేసుకోవాలి. ఆ పాపప్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని చూపించాలి. దాన్ని ఎడిట్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాని చూపించాలి. ఆ డేటాని ఎడిట్ చేసిన తర్వాతనే అప్పుడు అప్డేట్ చేయాలి. ఓకే, ఇట్స్ ఏ అదర్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ మన దగ్గర ఉన్న డేటాని చూపించాలి, ఆ డేటాని ఎడిట్ చేయాలి, మళ్ళీ ఆ డేటాని మళ్ళీ డేటాబేస్కి అప్డేట్ చేయాలి. అలా అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఈ అప్డేట్ గురించి ఎండింగ్లో చూద్దాం మనం. ఫస్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గాడ్స్ అనమాట. గాడ్స్, ఈ గాడ్స్ కూడా ఏంటంటే మనం జనరేట్ చేయాలి. గాడ్స్ని కూడా జనరేట్ చేయాలి. ఆ గాడ్స్లో మనకి ఏంటంటే స్లాష్ డాష్ బోర్డ్కి ఎప్పుడు వెళ్ళాలి? రిజిస్టర్ సక్సెస్ అయినప్పుడు మాత్రమే స్లాష్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా కొన్ని పేజెస్ ఉంటాయి. స్లాష్ లాగిన్ అని, స్లాష్ రిజిస్టర్ అనేసి, స్లాష్ ఇలాంటి ఇంకా కొన్ని పేజెస్ ఉండొచ్చు. ఆ పేజెస్ అన్నిటికి కూడా అన్నిటికీ మనం లోకల్ హోస్ట్ అంటే లోకల్ హోస్ట్లో డేటా, సారీ లోకల్ హోస్ట్ కాదు, లోకల్ స్టోరేజ్లో డేటా ఉంది అని లేదా చెక్ చేసుకొని దాని డేటా లేకపోతే లాగిన్ పంపించడం, డేటా ఉంది అంటే డాష్ బోర్డ్ పంపించడం, ఇలా అన్ని పేజ్కి రాయాలంటే చాలా కష్టం. అందుకోసం ఈ గాడ్స్ వల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఆ లాజిక్ని, ఆ అథెంటికేషన్ని ఒక గాడ్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో గాడ్స్ కూడా ఒక టైప్ స్క్రిప్ట్ లాగే ఉంటుంది. సో ఒక టీఎస్ ఫైలే నౌ సిరీస్. ఒక గాడ్ని క్రియేట్ చేద్దాం. ఎలాగైతే సర్వీస్ అని క్రియేట్ చేసుకున్నామో దానికి కూడా ఒక ఫోల్డర్ పెట్టుకున్నా, గాడ్స్. ఈ గాడ్స్లో మనకు గాడ్ని క్రియేట్ చేయాలండి. ఇంటిగ్రేట్ టెర్మినల్కి వెళ్తున్నా, నౌ సిరీస్ ఇక్కడికి వెళ్ళేసి ఎన్జీ జనరేట్ గాడ్ నేమ్ ఆత్ గాడ్ అంటున్నా, అథెంటికేషన్ అనమాట. నవ్ ఎంటర్. ఇది కూడా ఒక టీఎస్ ఫైల్ ఇస్తుంది, ఒక స్క్రిప్ట్ ఫైల్ ఇస్తుంది, సారీ ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఇస్తుంది, ఒకటి టెస్టింగ్ ఫైల్ ఇస్తుంది. ఇప్పుడు ఈ గాడ్స్లో మనం చూడండి, కెన్ యాక్టివేట్ చైల్డ్, కెన్ డీయాక్టివేట్, కెన్ మ్యాచ్, ఇవన్నీ డిఫరెంట్ మెథడ్స్. ఎక్కువగా యూజ్ చేసేది కెన్ యాక్టివేట్ ఎక్కువ యూజ్ చేస్తారు. నౌ ఎంటర్. ఇప్పుడు అప్ యారో డౌన్ యారో తీసుకొని ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కెన్ యాక్టివేట్ యూజ్ చేస్తాము. జస్ట్ ఎంటర్. 2 ఫైల్స్ క్రియేట్ చేసింది. ఆ 2 ఫైల్స్లో మనకు టెస్టింగ్ ఫైల్ ఒకటి ఉంది అండ్ జనరల్ టీఎస్ ఫైల్ ఉంది. ఈ టెస్టింగ్ ఫైల్ని తీయేస్తున్నా. నో ఆత్ గాడ్. ఇదంతా మనకి ఏంటంటే ఇట్స్ రిటర్న్ బులియన్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇది ఇప్పుడు ట్రూ అయితే మనం కెన్ యాక్టివేట్ అని రాస్తున్నాం. ఇప్పుడు కెన్ యాక్టివేట్ గాడ్ అంటే కెన్ యాక్టివేట్ మనకు యాక్టివేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ గాడ్స్ని మనం ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం మన ప్రాజెక్ట్లో అంటే, ఇప్పుడు మనకు ఇక్కడ డాష్ బోర్డ్ ఉంది, స్లాష్ డాష్ బోర్డ్ ఉంది. ఈ స్లాష్ డాష్ బోర్డ్కి కెన్ యాక్టివేట్ కోలన్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్, ఇక్కడ మనకు ఆత్ గాడ్ సిరీస్ ఇంకా అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ట్రూ అయితేనే ఈ గాడ్కి నావిగేట్ అవుతుంది, అంటే స్లాష్ డాష్ బోర్డ్ నావిగేట్ అవుతుంది.
ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి స్లాష్ డాష్ బోర్డ్ ఉంది. స్లాష్ డాష్ బోర్డ్, స్లాష్ డాష్ బోర్డ్. ఎందుకంటే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ట్రూ అని పెడుతున్నా. అదేవిధంగా ఇక్కడ ఫాల్స్ పెడితే అప్పుడు మనకి యాక్టివేట్ అవ్వకూడదు. ఏమైంది చూడండి, స్లాష్ డాష్ బోర్డ్ రావట్లేదు, అసలు స్లాష్ డాష్ బోర్డ్ మన రావట్లేదు, అయినా సరే ఎంటీ వచ్చేస్తుంది. స్లాష్ డాష్ బోర్డ్ ఇచ్చినా ఎంటీ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఇక్కడ నేను ఏం లాజిక్ రాస్తున్నానంటే ఇది జనరల్గా ఏంటంటే ఇట్స్ ఏ వన్ యారో ఫంక్షన్ టైప్. ఇట్స్ ఏ యారో ఫంక్షన్, ఇట్స్ నాట్ క్లాస్, ఇట్స్ ఏ ఫంక్షన్ అనమాట. మనకు ఇది ఫంక్షన్. మనకు ఈ ఫంక్షన్లో మనకి రౌటర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే లోకల్ హోస్ట్ని వాటన్నిటి రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మనకు లోకల్ హోస్ట్ని గెట్ చేయాలనుకుంటున్నాం. సో ఎంత లాజిక్ రాస్తుందండి. లోకల్ హోస్ట్ డేటా నేను ఇక్కడ లాజిక్ రాస్తున్నా. ఇవన్నీ కొంచెం కామెంట్ పెట్టండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇఫ్ లోకల్ హోస్ట్ అంటున్నా ప్రతిసారి లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. లాస్ట్ క్లాస్లో మీకు చేసి చూపించాను. లోకల్ స్టోరేజ్లో ఈమెయిల్ ఉంది అంటే అప్పుడు రిటర్న్ ట్రూ అవ్వాలి. లోకల్ స్టోరేజ్లో డేటా ఉంది అంటే రిటర్న్ ట్రూ అవ్వాలి. లేదు అనేసి అనుకుంటే ఫాల్స్ అవ్వాలి. ఓకే, లోకల్ స్టోరేజ్లో డేటా ఉంది అంటే ట్రూ అవ్వాలి, లోకల్ స్టోరేజ్లో డేటా లేదంటే ఫాల్స్ అవ్వాలి. నౌ సీ దిస్. ఇప్పుడు మనకు స్లాష్ డాష్ బోర్డ్ ఇస్తున్నాం. సో మనకి ఈ లాజిక్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా రాసాం కదా, నావ్ బార్లో రాసాం కదా, డీ నావ్లో రాసాం కదా. డీ నావ్లో రాసింది తీయేస్తాను చూడండి. డీ నావ్లో రాసింది లాజిక్ ఇక్కడ తీయేస్తానండి. ఇది తీయేస్తున్నాను. డాష్ బోర్డ్లో నేను తీయేస్తున్నా. ఈ రౌటర్ని మనం ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి ఇది కూడా తీయేస్తున్నా. మనకి ఇది కూడా తీయేస్తున్నాం. బట్ ఇక్కడ మనం రాసాం మనం. ఓకే, ఇప్పుడు మనకి డాష్ బోర్డ్కి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. బట్ మనకి ఇక్కడ చూస్తే స్లాష్ డాష్ బోర్డ్, నో ఎంటర్. లోకల్ స్టోరేజ్లో డేటా ఉంది. ఎప్పుడైతే నేను లాగౌట్ చేస్తానో అప్పుడు మనకి ఏమవుతుంది, వెళ్ళదు. నా ఇక్కడ వచ్చేసి మనం చూస్తే ఇప్పుడు డాష్ బోర్డ్కి వెళ్దాం. డాష్ బోర్డ్కి వెళ్తే నో సీ దిస్ ఎంటీ వచ్చేస్తుంది. అంటే నేను లాగిన్ అవ్వలేదు కాబట్టి మనకు డాష్ బోర్డ్ పేజ్కి నావిగేట్ అవ్వట్లేదు. ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే ఈ ప్రాసెస్ అనమాట. మనకు అంటే ఈ అథెంటికేషన్ జరుగుతుంటుంది. లోకల్ స్టోరేజ్లో డేటా ఉంది అంటే రిటర్న్ ట్రూ అవుతుంది, డేటా లేదనుకుంటే రిటర్న్ ఫాల్స్ అవుతుంది. రిటర్న్ ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది అంటే ఈ కేసులో మనకు ఎంటీ స్క్రీన్కి వెళ్ళిపోద్ది. ఇలా ఎంటీ స్క్రీన్కి వెళ్ళకూడదు. ఎంటీ స్క్రీన్కి వెళ్ళకుండా లాగిన్కి వెళ్ళాలి అంటే ఇక్కడ రౌటర్లో నుంచి మనం చేస్తాం. బట్ ఇక్కడ ఈ క్లాస్ లోపల మనకి రౌటర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇక్కడ మనకు ఇంజెక్ట్ అనే మెథడ్ ద్వారా లెట్ రౌటర్ ఈక్వల్ టు ఇంజెక్ట్ అనే మెథడ్ ద్వారా మనకి ఏం చేయొచ్చు అంటే ఆ రౌటర్ని మనం ఇంపోర్ట్ చేస్తాం. సో ఇట్స్ ఏ రౌటర్. సో ఇక్కడ మనకు ఇట్స్ ఏ రౌటర్ 1 మినిట్ అండి, డైరెక్ట్గా రాసుకున్నాం. ఇట్స్ ఏ రౌటర్ అనమాట. ఇట్స్ ఏ రౌటర్. ఇంజెక్ట్ మెథడ్ ద్వారా మనం దానికంటూ ఒక రెఫరెన్స్ నేమ్ ఇస్తున్నా. ఇంజెక్ట్ మెథడ్ ద్వారా మనకి రౌటర్ని ఇంపోర్ట్ చేసుకొని దానికంటూ ఒక ఇన్స్టెంట్ నేమ్. దీని ద్వారా ఏం చేస్తున్నా నేను ఇక్కడ నావిగేట్ చేస్తాను. రౌటర్ డాట్ నావిగేట్ ఆఫ్ లాగిన్కి నావిగేట్ చేస్తాను. ఈ వాల్యూని రిటర్న్ తర్వాత రాయకూడదు. ఎందుకంటే ఇది రిటర్న్ తర్వాత రాసాము అంటే రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఈ లూపింగ్లో ఎండింగ్ అనమాట. ఎప్పుడైనా సరే రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ దిస్ లూప్ ఇట్స్ ఏ ఎండ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత ఏమున్నా సరే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకోసం మనకి ఎప్పుడైనా సరే రిటర్న్ ముందే పెట్టేసుకోవాలి. రౌటర్ నావిగేట్ లాగిన్కి నావిగేట్ చేయాలి. ఇట్స్ ఏ రిటర్న్ ఫాల్స్. ఓకే, నౌ సీ దిస్. ఇప్పుడు మనకు స్లాష్ డాష్ బోర్డ్కి వెళ్తున్నా. నో ఎంటర్. నౌ సీ లాగిన్కి వెళ్ళిపోతుంది. అంటే నేను మ్యాచ్ అవ్వలేదు, నేను లాగిన్ అవ్వలేదు. నేను ఇక్కడ రాసిన కండిషన్ ఏంటంటే లోకల్ స్టోరేజ్లో డేటా ఉంటేనే రిటర్న్ ట్రూ అవ్వాలి, లేకపోతే లేదు. ఈ లోకల్ స్టోరేజ్ గురించి అర్థం కావాలంటే ఎస్టర్డే క్లాస్ మీరు వింటే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. నౌ సిరీస్ ఇప్పుడు మనకి లాగిన్ చేస్తున్నా. ఏదో ఒక డేటా మనకి ఏదైతే రిజిస్టర్ అయ్యామో ఆ డేటాతో మీరు లాగిన్ అవ్వాలి. నా లాగిన్ సక్సెస్ఫుల్లీ డాష్ బోర్డ్కి మనకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు
ఇక్కడ యూజర్స్ వెళ్తే ఆ యూజర్స్ డేటా మనం చూడొచ్చు. ఓకే, క్లియర్? ఇది గాడ్స్ గురించి అనమాట. ఇది గాడ్స్ గురించి. ఇప్పుడు డాష్ బోర్డ్ అనేది ఎక్కడ వచ్చినా సరే మనకి ఇదే జరిగేది. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక డాష్ బోర్డ్లో మనకు హోమ్ పేజ్ని క్లిక్ చేస్తుంటే వెళ్ళిపోతుంది కదా. డీ నావ్లోకి వెళ్తున్నా, డీ నావ్లో ఇక్కడ దీన్ని హోమ్ని క్లిక్ చేయాలంటే మనకి ఇక్కడ రౌటర్ లింక్, ఇక్కడ మనకు స్లాష్ డాష్ బోర్డ్. ఇట్స్ ఏ హోమ్ పేజ్ ఆఫ్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ డాష్ బోర్డ్ నా సిరీస్. ఇప్పుడు మనకి యూజర్ లాగౌట్ చేస్తే మనం లాగౌట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవాళ చెప్పిన కాన్సెప్ట్స్. ఇవన్నీ తరోగా ప్రిపేర్ అయితేనే మీరు ఏదైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చేయగలరు. ఇవే మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. గార్డ్స్ అని, సర్వీస్ అని. ఓకే, ఇంటర్వ్యూస్లో కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇప్పటివరకు మనకి ఇక్కడ డిస్ప్లే అండ్ డెలిట్ ఏపీఐ గురించి కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకు పేరెంట్ టు చైల్డ్ కమ్యూనికేషన్, చైల్డ్ టు పేరెంట్ కమ్యూనికేషన్, కాంపొనెంట్ ఇంట్రాక్షన్. ఇవన్నీ టర్మ్స్ ఒకటే అనమాట. ఇక్కడ రాసిన టర్మ్స్ అన్నీ ఒకటే. నెక్స్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్, ప్రామిసెస్, అబ్జర్వబుల్స్ అండ్ రౌట్ పెరామ్స్ అండ్ వీలైతే మనకు శాంపుల్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ మనం చేయాలి. అండ్ కార్ట్ నావిగేషన్, కార్ట్ పేజ్కి వెళ్ళడం. సో ఈ 2 కాన్సెప్ట్స్ కావాలనుకుంటే, ఈ 3 కాన్సెప్ట్స్ కావాలంటే మళ్ళీ చేసుకుందాం. సో టుమారో ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోద్ది. మనకి ఒక 2-3 క్లాసెస్ లెఫ్ట్, 2-3 క్లాసెస్ లెఫ్ట్ అనమాట మొత్తం యాంగులర్ అయిపోవడానికి. గుర్తుపెట్టుకోండి, ప్యారలల్గా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ప్రతి కాన్సెప్ట్ HTML నుంచి ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్స్ అన్ని ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవాళ నేను షేర్ చేస్తాను గ్రూప్లో. అవి కూడా ఆన్సర్స్ మీరు ప్రిపేర్ చేయండి. క్వశ్చన్స్ షేర్ చేస్తాను, వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోనండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీక్ టైం వరకు మనకు మొత్తం ఫినిష్ అయిపోద్ది. సో నెక్స్ట్ వీక్ 16, 17, 18. సో ఈ 3 డేస్లో మనకు యాంగులర్ అయిపోద్ది. అంతవరకు మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేస్తాం, జాబ్స్కి ఎలా అప్లై చేస్తాం అనేసి నేను గైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.